కాంట్రాక్టర్ చెప్పిన విధంగా కాంట్రాక్టర్ సమాధానం మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా వినడం జరిగింది. నిన్న రామగిరి మండలంలో పుట్ట మధుకర్ రోడ్డు పైన నిల్చొని ఇక్కడ కల్వర్టు నిర్మాణం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆర్ఎండ్బి అధికారులతో ఫోన్లో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడితే బిల్లులు వస్తువులు ఏం చేయాలని చెప్పని చేతులు చేసిండు అని చెప్పనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు మీరందరూ స్వయంగా కూడా కాంట్రాక్టర్ మాటలు కూడా మీరు విన్నారు. అది ఏదో ఒక రోజు 2 రోజులలో ప్రక్రియ అయిపోయేది కాదు. తొందరగా చేస్తే నాణ్యత లోపం ఉంటుంది కాబట్టి వారికి అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పని వారి మాటలలో తేటతెల్లమైంది. నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మేము ఆ పనిని పటిష్టంగా చేస్తాం కాబట్టి సమయం తీసుకుంటుంది అని చెప్పని తను చెప్పడం జరిగింది. ఇకపోతే బిల్లుల విషయానికి వస్తే కూడా తను ఒక మాట చెప్పడం జరిగింది. బిల్లులు అయినప్పటికే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడే బిల్లులు వస్తాయి అని చెప్పని కూడా తనే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి లేనిపోని రాద్ధాంతం చేసి ఈ ఏరియాలో మంతని నియోజకవర్గంలో ఉన్న తన ఉనికి ఎక్కడ కోల్పోతున్నావు అని చెప్పని బీఆర్ఎస్ నాయకుడు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. మా నాయకుడిని శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంత నాయకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారితో పాటు మంత్రి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా శ్రీధర్ బాబు గారికి బ్రహ్మరథం పడుతూ ఉంటే వారు చూసి బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ బాబు గారిని చూసి అసూయపడి రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారే తప్ప నిన్న 2 రోజుల క్రితం మచ్చుపేటలో అలాగే గంగాపూర్ వద్ద వెగ్లాస్పూర్ వద్ద అభివృద్ధి పనులను ఏదైతే శంకుస్థాపన చేయడం జరిగింది అవి మీ కళ్ళకు కాన రావట్లేదా? అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తే వారంలో ఒకటి, 15 రోజులకు ఒకటో, నెలకు ఒకటో ఇట్లా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. అరాకొర నియోజకవర్గ స్థాయిలో ఏదో 10% ఏమైనా లేకపోతే 5% మా వైపు ఉన్న వారందరూ కూడా శ్రీధర్ బాబు గారి వైపు మళ్ళీపోతారు, ఆ ఉన్న ఓట్లు కూడా మాకు రావేమో అనే భావనతోటి ఇక్కడ వచ్చి ఆ కల్వర్టును చూపించి కల్వర్టు ఏదో ఆలీబాబా అద్భుత దీపంలాగా ఇట్లా అని చెప్పని అరచేయి ఇట్లా అని చెప్పని తిప్పకనే అక్కడ బ్రిడ్జ్ తయారై ఉండేది కాదు. కల్వర్టు నిర్మాణం జరిగింది, దానికి క్యూరింగ్ కావాలి. దీనిపైన పోయే మంత్రి గారికి సోయి లేదని మాట్లాడుతూ ఉన్నాడు. సోయి, సిగ్గు, శరం అనేది నీకు ముందు ఉండాలి. నువ్వు కూడా ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సమయంలో కూడా ఆ 5 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలహయంలో కూడా ఇలాంటి పనులు, చాలా పనులు అక్కడక్కడ ఇన్ని కాకపోయినా మీ హయాంలో కనీసం 10% 5% చేసి ఉండొచ్చు. వాటిని కూడా 1 రోజులో 2 రోజుల్లో చేసి కంప్లీట్ చేయలేదు. కాబట్టి మీరు మాట్లాడే మాటలో కొంచెమైనా అర్థం ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా సూచన చేయి, ఏదైనా ప్రజలకు అవసరం ఉన్నది అని అంటే సూచన చేయ తప్ప మా నాయకులు పట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ కార్లో పోతామనంటే సిగ్గుండాలి. బుల్లెట్ ప్రూఫ్ కార్లో పోయేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నన్ను బుల్లెట్ ప్రూఫ్ కార్లో పోవడానికి కొరకు ప్రభుత్వం నిర్ణయించేది. ఆ స్థాయి మా నాయకుంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే పోతాడు. ఒకవేళ మా నాయకుని ఇంకా మేము బుల్లెట్ ప్రూఫ్ కాదు, అవసరమైతే దేశ స్థాయిలో కూడా రోజు చేపల్లో తిరగాల్సిన అవసరం వస్తే చేపల్లో కూడా తిరుగుతాడు. నువ్వు అసూయపడి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల వద్ద ఏదో మెప్పు పొందాలని చూస్తే ఆకాశం పైన ఉమ్మేస్తే మీద ఎట్లయితే పడుతుందో అదేవిధంగా నువ్వు మా నాయకుడిని అంటే ప్రజలు నిన్ను ఇంకింత చిదరించుకుంటారు తప్ప ప్రజలు మిమ్మల్ని ఉండాలని చెప్పని చూస్తే ప్రజలకు దూరమైతే తప్ప ఇంకా దగ్గరయ్యే ఆలోచన ఉండదని చెప్పని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించింది మొన్న రత్నాపూర్కి సంబంధించిన ఏదైతే కోకాకోలా కంపెనీకి సంబంధించింది కూడా నిన్న ఏదో ఒక
వీడియోను చిల్లరగాలు ఏదో వీడియోలు పెట్టిన మామూలు చెప్తా ఉన్నారు. మేము దాన్ని కోకాకోలా కంపెనీని తీసుకురావడానికి కొరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు మా నాయకుడు అహర్నిశలు శ్రమ పడతా ఉంటే మీరు కావాల్సుకొని ఒకరినో ఇద్దరినో వెనుక నుండి గెంటేసి మాకు ఇక్కడ కోకాకోలా కంపెనీ వద్దు అని చెప్పని అడ్డు తిరిగిన సందర్భం ఏదైతే ఉందో అందులో ఉన్న దాదాపు 30 మంది రైతులు మాకు ఇక్కడ మా భూములను మేము ఇవ్వడానికి సిద్ధం అని చెప్పని ఈరోజు మాకు సంతకాలతో సహా మా దగ్గర రావడం జరిగింది. మేమంత మూర్ఖులం కాదు. ఉత్త పుణ్యాన్ని మీ భూములను ఇవ్వట్లేం. ప్రభుత్వ పరంగా ఏదైతే ధర ఉంటుందో ఆ ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ మీకు ఇష్టం లేని వారు ఎవరైతే ఉంటారో అవసరం లేదని కూడా మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమితో పాటు కొంత అసైన్ ల్యాండ్ ఉంది. ఆ అసైన్ ల్యాండ్ కూడా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగానే అక్కడ ఖచ్చితంగా కోకాకోలా కంపెనీతో పాటు పారిశ్రామిక సంబంధించిన ఇండస్ట్రియల్ పార్కును కూడా ఇక్కడ పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇంకొకసారి అవాకులు చెవాకులు వెళ్తే బాగుండదని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం.